హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ టిఫిన్ చేసేసారా? ఈరోజు మార్నింగ్ అక్క ఏదో ఒక క్లాస్ అప్డేట్ చేస్తుంటారు. చూద్దామనేసి వచ్చుంటారు. ఈరోజు క్లాస్ గురించి అయితే చెప్పట్లేదులెండి. కొంచెం నా పర్సనల్ గురించి చెప్తాను. సో, క్లాసెస్ కోసం వచ్చిన వాళ్ళు అనుకున్నారంటే నార్మల్‌గా మీరు స్కిప్ చేసి మీ వర్క్ అయితే చూడండి. ఈరోజు నార్మల్‌గా నా గురించి, నా ఫ్యామిలీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. అసలు నా ఫ్యామిలీ గురించి చెప్పకూడదు అనేసి అనుకున్నాను. కానీ అందరూ బాగా పోయారనమాట. బాగా అక్క, అక్క, అక్క అంటూ చాలా మంది చాలా క్లోజ్ అవ్వడం వల్ల, సరే మీరింత క్లోజ్‌గా నన్ను నమ్ముతున్నారు కాబట్టి, సో, నా పర్సనల్ మీ దగ్గర షేర్ చేసుకోకుండా ఇంకెవరి దగ్గర షేర్ చేసుకుంటాను అనేసి షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఒక బాబు, ఒక పాపండి. మా వారైతే బట్టల షాప్‌కి వర్క్‌కి వెళ్తున్నారు. అతని జీతం ఎంత అంటే చేతికొచ్చేది 13,500 వస్తది. సో, అందులోన అతనికి 3,000 తీసుకుంటారు. అది పోగా నా చేతికైతే ఒక 10,000 ఇస్తారు. ఇప్పటి కాలంలో 10,000 అంటే ఏమాత్రం సరిపోదు. కానీ మరి ఇంకా అతన్ని ఫోర్స్ చేసి ఇంత సంపాదించండి, అంత సంపాదించండి అనేసి చెప్పినంత మాత్రాన అతను ఏం చేయగలరు? సో, సొంతంగా బట్టల షాప్ పెట్టుకున్నారు. పెట్టుకొని విజయనగరంలో సొంతంగా బట్టల షాప్ ఉండేది. అప్పుడు పెళ్లి చేసి ఇచ్చారనమాట. తర్వాత కాలం కొలది, సిట్యుయేషన్స్ కొలది అందరికీ ఒకేలాగా ఉండదు కదా! కొన్ని కొన్ని మార్పులొస్తూ ఉంటది. సో, సొంత ఇల్లు కట్టుకున్నాం. సో, అవంతా మొత్తం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లాస్ అవ్వడం చాలా చాలా జరిగాయన్నమాట. ఇంకా మీ దగ్గర షేర్ చేసుకోవాలంటే నా లైఫ్‌లో జరిగినవి ఎన్నుంటాయి. కొన్ని కొన్ని అప్పుడప్పుడు షేర్ చేసుకుంటానండి. అసలు షేర్ చేసుకోకూడదు అనేసి అనుకున్నాను. కానీ కొంతమందయితే అంటున్నారు, "అక్క నిన్ను చూసిన తర్వాత నాకొక ఎనర్జీ వస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. మీ క్లాసెస్ చూసిన తర్వాత నేర్చుకోవాలి అనిపిస్తుంది. మీరు వర్క్ చేసింది చూస్తే నాకొక ఎనర్జీ వస్తుంది" అంటున్నారు. సో, మీ అందరికీ నేనొక పాజిటివ్‌గా ఉంటున్నాను అంటే నిజంగా ఆ మాట మీ దగ్గర నుంచి రావాలి అనేసే ఇంత దూరం అయితే నేను పరిగెత్తుకొని వచ్చాను. ఎందుకంటే నా కస్టమర్స్ చెప్తూ ఉంటారనమాట. వచ్చినప్పుడు ఎలాగైనా ఫేషియల్స్ అవన్నీ అంటే ఒక గంట, 2 గంటలు మన దగ్గర స్పెండ్ చేస్తారు. సో, చాలా మంది నాకైతే కస్టమర్స్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే బాగా క్లోజ్‌గా ఉంటారనమాట. సో, వాళ్ళ ఫుడ్ మన ఇంటికి రావడం, మన ఫుడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతవరకు ఒక అక్కల్లాగా, చెల్లెల్లాగా చాలా మందయితే క్లోజ్ అయిపోయారు. అలాగే కదా మీరు యూట్యూబ్‌లో చూసినా కూడా ఇంత క్లోజ్ అవుతారు అనేసి నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. నిజంగా మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. సో, మా బాబైతే ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది ఇంకో 1 వీక్‌లో. ఇంకో 2 ఇయర్స్ ఉందన్నమాట. సో, 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందంటే నాకు కొంచెం బాధ్యతలు తగ్గుతది అని అనుకుంటున్నాను. కానీ వాడికంటూ కొన్ని గోల్స్ ఉంటది. సో, మనకి మన బాధ్యత అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో, ఒకడిని సెటిల్ చేసేసాము. ఇంకా చదువయిపోయింది. ఇంకా సంపాదించే బాధ్యత అడిది కాబట్టి ఇంకొక 2 ఇయర్స్ ఉందండి. ఆహ్, పాపైతే సెవెంత్ స్టాండర్డ్ చదువుతుంది. సో, ఇద్దరికీ చాలా చాలా గ్యాపు. అంటే ఒక బాబు పుట్టిన తర్వాత నేను బ్యూటీ ఫీల్డ్‌లోకి రావడం, బ్యూటీషియన్ అనేసి దీని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఇందులోనే పరిగెట్టడం, షాప్ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా సెకండ్ బేబీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. వద్దులే ఇంకా బేబీ వద్దు అనుకున్నాం. కానీ మామయ్య గారు, మా అమ్మగారు వాళ్ళందరూ పల్లెటూర్లు కాబట్టి లేదు ఇంకో బిడ్డ ఉండాలి, ఇంకో బిడ్డ ఉండాలి అనేసి ఏ మా మెయిన్ మా మామయ్య గారు, మా అత్తగారే అన్నమాట. సో, టార్చర్ చేసేసారు. అందువల్ల మళ్ళీ ఇంకొక బిడ్డ ఎలాగైనా సరే ఇంకా మరి ఆహ్, గోల గోల చేస్తున్నట్లు ఫోను చేస్తూ ఇబ్బంది పెట్టడం వల్ల సరే ఇంకా అనేసి అప్పుడు ప్లాన్ చేసుకొని సెకండ్ బేబీ అయితే ప్లాన్ చేసాం. సెకండ్ అయితే పాపండి. పాప ఇప్పుడు సిక్స్త్ కంప్లీట్ అయ్యి సెవెంత్ చదువుతుంది. సో, పాప పుట్టడమే దేవుడు మరి ఇంకా ఏమనుకున్నాడో ఏంటో నీకు అన్నీ బానే చేసేస్తున్నాను, అన్నీ బానే ఇచ్చేస్తున్నాను. నువ్వు ఇంత హ్యాపీగా ఉంటున్నావు. నిజంగా పాప పుట్టినంత వరకు మా వారైతే నన్ను చాలా చూసుకుండేవారు. అసలు కష్టం అంటే ఏంటో తెలీదు. ఏదో సరదాగా నేను సంపాదించాను. నేను సంపాదించి మా ఇల్లుని పోషించాలి అనే సిట్యుయేషన్‌లో అయితే అతను లేరు. బట్టల షాప్ పెట్టుకొని బానే సంపాదించేవారు. ఏది అడిగినా కొనిసిచ్చేవారు. ఒక రాణి ఎలా ఉంటది? చిన్న ఇల్లైనా సరే, ఆ చిన్న ఇంటికి రాణి ఎలా ఉంటదో అలా చూసుకుండేవారనమాట. బానే ఉండేవారు. పాప పుట్టినగా నుంచి పాపకేమో దేవుడు ఇచ్చినప్పుడే 2 కళ్ళుని తీసేసి ఇచ్చేసాడనమాట. మరి ఇంకా అది చాలా చాలా నా నా లైఫ్‌లో చాలా అది ఒక పెద్ద పిడుగనేసి అంటారు గదా! సో, పెద్ద ఇదయిందనమాట అది. అందులో నుంచి నేను బయటికి రావడం చాలా కష్టపడ్డాను. ఇప్పటికే తలుచుకుంటే బాధ తన్నుకొస్తది గానీ, అది
తను పుట్టిన వెంటనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆడపిల్ల పుట్టింది. చాలా చాలా అదంతా బాగా హ్యాపీగా ఫీల్ అయితూ ఉన్నప్పుడు మార్నింగ్ 5:30కి పుట్టిందండి పాప. మార్నింగ్ 5:30కి పుట్టింది. పుట్టిన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొనే ఉందనమాట. కళ్ళు మూసుకొనే ఉంది. డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు. చూసి బేబీ బావుంది, హెల్తీగా ఉంది, ఏడుస్తుంది అవంతా చేసి ఎళ్ళిపోతున్నారు. మా ఆఫ్టర్‌నూన్ మా నాన్నగారొచ్చి చూస్తుంటే మా అమ్మగారు అంటున్నారు, "ఇంకా కళ్ళే ఈ పిల్ల తెరవట్లేదు. అలా క్లోజ్ చేసే ఉంది. హ్మ్. వాటర్ మాత్రం వస్తూనే ఉంది. ఈ వేడికి కళ్ళుకి పుస కడుతున్నట్లు అవుతుందనమాట. చాలా చాలా పుస కట్టేసినట్లు అయిపోయింది. అందువల్ల అది వేడి నీటిలో కాటన్ పెట్టి తుడుస్తూ ఉండండి" అనేసి డాక్టర్ చెప్పేసి వెళ్ళడం వల్ల అలా తుడుస్తూ ఉన్నాం లైట్‌గా. సరే ఇప్పుడు అంటే మళ్ళీ మధ్యాహ్నం డాక్టరొచ్చినప్పుడు గూడా అంటున్నారు, కొంతమంది పిల్లలు కడుపులో నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా సేపు నిద్రపోతారు అనేసి అన్నాడు. సరే ఓకే అనేసి వదిలేసాను. ఇంక 5 అవుతుంది. 4:30, 5 అవుతుంది. నా తర్వాత మన తర్వాత డెలివరీ అయిన పిల్లలందరూ ఇంత ఇంత కళ్ళు గుడ్లేసుకొని ఇలా అంటూ చూస్తూ నవ్వుతున్నారు. ఏంట్రా ఇది ఈ పిల్ల మరీ ఇంత దారుణంగా పడుకుంటదా? పడుకుంటే పడుకుంటది గానీ మరీ ఇంతలా పడుకుంటదా అనుకోని అప్పుడు నాకే డౌటొచ్చి ఏం చేశానంటే ఒక కళ్ళుని లైట్‌గా ఇలా తుడిసి ఇలా ఓపెన్ చేస్తుంటే ఇంకేంటి అస్సలా ఆహ్, ఆ క్షణమైతే ఇంక మరి జీవితంలో మర్చిపోలేని ఒక రోజు అంటే ఆ రోజునే చెప్తాను. ఇలా తీస్తుంటే ఇంకా చీపురు పుల్ల ఎంత ఉంటదో అంత తెల్లగా లైట్‌గా కళ్ళుంది. అసల ఇంకా ఒక్క సెకండ్‌లో లైఫు ఎలా ఏంటవుతదో తెలీదండి. ఒక్క సెకండ్ ఆ కళ్ళుని చూసిన వెంటనే మరి ఇంకా గట్టిగా గసిరేసి ఏడుపైతే స్టార్ట్ చేశాననమాట హాస్పిటల్‌లో. డెలివరీ అయిన రోజు ఏడ్చి గోల గోల పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ చూసి మళ్ళీ మా అమ్మగారు అందరూ ఇంకా డాక్టర్‌ని పిలిచి ఇంకో కళ్ళుని ఓపెన్ చేసేంత ధైర్యం నాకు లేదు. అప్పటికి దేవుడికి దండం పెడుతున్నాను. కనీసం ఒక కళ్ళునే ఇలా చేసావు. ఇంకో కళ్ళుని నేను ఓపెన్ చేయను. డాక్టరొచ్చి తీసినప్పుడు ఇంకో కళ్ళైనా బావుండాలి అనేసి దండం పెడుతూ ఏడుస్తూనే ఉన్నాను. డాక్టరొచ్చి ఇంకా ఇంకో కళ్ళుని ఓపెన్ చేస్తుంటే ఇంకా ఆ కళ్ళు కూడా అలాగే ఉందన్నమాట. మరి ఇంకా అంటే ఎలా ఉంటదంటే తన కళ్ళు తెల్లగా ఉంటది. ఒక కళ్ళు ప్యూర్ వైట్‌గా ఉంటది. ఒక కళ్ళు మాత్రం లైట్‌గా ఏదో నల్లగుడ్లు బ్లర్ అయినట్లు అదొకలాగా ఉంటదన్నమాట. సో, ఇది ఎందుకిలా అయ్యింది? ఏంటి? అదంతా తెలియట్లేదు. అడిగితే ఏదో ఒక రీజన్స్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు గానీ, మరి ఇంకా మనకి అయిపోయింది. అయిపోయిన సో, దాని గురించి మనం మాట్లాడకూడదనమాట. అందువల్ల అలా వదిలేసాను. ఇంకా మరి దాని తర్వాత మదురైకి తీసుకువెళ్ళాం. మదురై అరవింద్ ఐ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాం. డెలివరీ అయ్యి థర్డ్ డే ఇక్కడి నుంచి ఒక 5-6 అవర్స్ జర్నీ అయితే చేసుకొని వెళ్ళామనమాట. వెళ్ళి అక్కడ హాస్పిటల్‌లో చూపించొద్దాం అనేసి వెళ్తే, అప్పుడు అక్కడ గూడా ఒక నార్మల్‌గా ఒక సొల్యూషన్ లాగా ఇచ్చి, ఒక 45 డేస్ తర్వాత తీసుకొచ్చి చూపించండి. ఇప్పుడు చిన్న పిల్ల కదా అనేసి చెప్పేశారు. అప్పటికి చాలా రోజుల నుంచి ఆహ్, ఇంకా ఏదో ఒకటవుతది. ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఏదో ఒకటవుతది అనేసి అలా దండం పెడుతూనే ఉంటాననమాట రోజుకి. ఇంకా ఈ రోజు కాదు రేపుకి, ఎల్లుండికి ఏదైనా ఒకటి బాగా అయిపోతది అనేసి అప్పుడు నేను దాంట్లో నుంచి బయటికి రావడానికి నాకు ఒక 6 మంత్స్ పట్టిందండి. ఇంత నేను ఈ లోన్‌లీగా ఫీల్ అవుతాను, ఇంతలాగా అవుతాను అనేసి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బాగా హ్యాపీగా ఉంటాను, నార్మల్‌గా ఉంటాను. కానీ పాప పుట్టిన కాడ నుంచి అంతగా పాపను తీసుకొని బయటికి రాను. ఎవరైనా దాన్ని చూసి అడిగారంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతది. చాలా చాలా అదొకలాగా ఉంటదనమాట. అప్పటికిను తనకి ఒక 3 నెలలు, 4 నెలలు అయినప్పుడే కూడా ఎవరైనా అలా అడిగారంటే తన చెవు మాత్రం ఇలా ఒక సెకండ్ ఇలా వస్తది. అంటే అదొక షేక్ చ ఇలా వస్తదనమాట. అంటే మా అమ్మ ఏం ఏం చెప్తుంది, ఏం వినాలి అన్నట్లు ఇలా అంటదనమాట. సో, అది నాకు అప్పటినుంచే నేను గమనించాను. ఈ పిల్లేంటి వాళ్ళు ఆ మాట అడిగారంటేనే తన చెవు అలా అవుతది. నార్మల్‌గా ఏదైనా మాట్లాడారు అంటే అలా అవ్వదు. మీ పాప అనేసి అడిగారు అంటే మాత్రం తనకి చెవు అలా అవుతూ ఉంటది. సో, ఇది గమనించడం స్టార్ట్ చేస్తుంది అనేసి చాలా చాలా అలా కొన్ని కొన్ని ఇదవుతూ వచ్చేదాన్ని. తర్వాత ఒక 4, 5 నెలలవుతుంది. సో, ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి అప్పటికి మరీ ఎక్కువ బయటికి తీసుకెళ్ళను. అక్కడి నుంచి మా మేడ పైకి తీసుకువెళ్ళి అన్నం తినిపించడం, కొంతసేపు అలా ఏదో అలా ఆడిపించి తను చూస్తుందో చూడలేదో మనకి మరి ఇంకా ఏమీ తెలీదు కాబట్టి అలా తీసుకువెళ్ళి ఆ గాలి అవన్నీ చూస్తే ఇలా తీసుకొచ్చేదాన్ననమాట. అప్పుడు పక్క ఇంట్లో బ్యాక్ సైడ్ నుంచి ఒక అమ్మాయి అయితే అడిగేవారు. ఏంటి ఏంటక్కా ఏంటనేసి నార్మల్‌గా తనకి ఒక బాబు ఉండేవారనమాట. మాట్లాడేది. వాళ్ళ బాబు బావుంటాడు. సరే అనేసి మీ పాప తినిందా ఏంటి ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళం.
ఒకరోజు అలా మాట్లాడుతూ ఇంకొక రోజు అడుగుతుంది, "నువ్వు ఎలాగక్క తట్టుకుంటున్నావు దీన్ని" అనేసి అడిగింది. ఎలా తట్టుకుంటున్నావు అంటే, బాధగానే ఉంటుందిరా, ఇంక పుట్టేసిన తర్వాత మనం ఏం చేస్తాము అనేసి నేను చెప్పేదాన్ని అనమాట. అది ఆ అమ్మాయి బేగా అన్నది, అమ్మో నేనైతే ఈ పాటికి ఏదైనా ఒకటి చేస్తూ ఉంటాను, నువ్వు ఎలా ఉంటున్నావో ఏంటో అనేసి అన్నది. నేను అన్నాను, లేదంటే నేను అలా ఏడుస్తూనే ఉంటానక్క, నువ్వు బయటకు వచ్చి నవ్వుతున్నావు, నీ వల్ల ఎలా నవ్వగలుగుతున్నావో ఏంటో, అసలు ఆడపిల్ల ఇలా పుట్టిందనేసి నీకు అస్సలు బాధ లేదు అనేసి మాటలతో మాటలు అలా అంటుంటే నాకు వెంటనే టక్మని అంతవరకు అంత బేగా ఎవరిని ఎదిరించి మాట్లాడను చేయను, నాకు అదంతా నచ్చదు. ఎందుకు మన వల్ల ఒక మాటల వల్ల హర్ట్ అవుతారు అనేసి అంత బేగా నేను మాట అయితే జారననమాట. ఆ అమ్మాయి అలా అనేసరికి నేను అన్నాను, నేను ఏడడానికి రెడీగా ఉన్నానురా, ఒక సంవత్సరం అయినా సరే, నేను ఒక 3 నెలలైనా సరే తలుపు తాళం వేసుకుని ఏడుస్తూనే ఉంటాను, నా కూతురి కళ్ళు వచ్చేస్తుంది అనేసి నువ్వు గ్యారంటీ చెప్తే, లేదా ఆ దేవుడు వచ్చి నీ కూతురికి నేను కళ్ళు ఇచ్చేస్తాను అనేసి గ్యారంటీ చెప్తే నేను ఏడుస్తూనే ఉంటాను, అదెందుకు అలా అడుగుతున్నావు అని అంటే, లేదు లెక్క నువ్వు ఫీల్ అవ్వకు, నేను నార్మల్గా అలా అడిగాను, అంటే నేనంటే అలా అనుకుంటాను అనేసి అడిగాను అని అన్నదనమాట. సరే అని టక్మని కిందకి దిగిపోయాను. ఇంట్లోకి వచ్చి ఆ దేవుడి ఫోటోల దగ్గర ఎన్ని మాట్లాడానో, ఆ దేవుడిని ఎన్ని మాటలు తిట్టానో తెలీదు, అన్ని తిట్లు అయితే తిట్టాను అనమాట. తిట్టేసిన తర్వాత టక్మని నాకు అనిపించింది, నేను ఎందుకు నా కూతురు ఇలా పుట్టిందానికి నేనేం తప్పు చేశాను, తనేం తప్పు చేసింది, తను పుట్టేసింది అంతే కదా, ఇందులో ఇద్దరు తప్పలేదు కదా. సో ఇందులో ఆ పిల్ల ఏం చేసింది, అయితే మనల్ని చూసిన వాళ్ళు ఈ పిల్ల ఇలా పుట్టింది అంటే ఇలా ఉండిపోవాలి అనేసి అనుకుంటున్నారు కదా అనుకున్నాను. అప్పుడు టక్మని ఒకటే అనుకుంటారు కదా, అలా అనుకున్నాను, కాదు ఇది కరెక్ట్ కాదు అనిత, నువ్వు ఇంట్లో ఉండడం ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి, పైకి రావాలి, బయటికి రావాలి, నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కూతురు నిన్ను చూసి ధైర్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా మాటలు ఒకరోజు కాకపోయినా ఒకరోజు దానికి బాధ అనిపిస్తుంది. సో నేనున్నాను అనే నమ్మకం తనకి కలిగించినట్లు నేను చెయ్యాలి అనేసి మళ్ళీ తనకి ఒక 6 మంత్ ఉన్నప్పటి నుంచే కస్టమర్స్ ఇంటి దగ్గరే, నేను అప్పుడు షాప్ ఖాళీ చేసి ఇంట్లో సామాన్లు పెట్టి డెలివరీకి వెళ్ళేదాన్ని, కానీ ఇంటికి అందరూ వచ్చేసారనమాట. ఇంటికే రమ్మని చెప్పేసి ఇంటికి ఒకరు వచ్చి పాప ఇలా ఉండడం తెలిసిన తర్వాత పాప పడుకునేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని అలా అడ్జస్ట్ చేస్తూ మొత్తం మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 11 ఇయర్స్ అవుతుంది పాప పుట్టి, ఇప్పటి వరకు ఆగకుండా అలా రన్ చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు తను అంటే ఇప్పటి వరకు తనకు నేను చెప్తున్న మాట ఏంటి అంటే, నీకు ఏదైనా ప్రాబ్లం అంటే ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది ఎవరు అంటే నేను, ఏదైనా చెప్పాలి అంటే ఎవరున్నారు అంటే వెంటనే అంటది అమ్మ అనేసి. సో తను ఇప్పుడు ఏమంటుందంటే, అమ్మ నేను బయటికి వెళ్ళి చాలా అంటే స్కూల్లో పిల్లలు అందరితో మాట్లాడుతుంది, కానీ ఏదైనా వాళ్ళ అమ్మగారి దగ్గర చెప్పడానికి భయం పడుతున్నారమ్మా, కానీ నేను మీ దగ్గర ఫ్రీగా చెప్తున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అమ్మా అని అంటది అనమాట. సో అంతా తనకి నేను కాన్ఫిడెన్స్ని అయితే ఇచ్చాను. తనకి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ అక్కడ డాక్టర్ దగ్గర మళ్ళీ వెళ్ళి కనుక్కుంటే అప్పుడు ఒక డాక్టర్ అయితే పిలిచి చెప్పారనమాట, అనిత నువ్వు చూస్తుంటే బాగా తెలివిగా ఉన్నట్లు ఉన్నావు, నువ్వు అర్థం చేసుకుంటావని నేను నీతో మాట్లాడుతున్నాను, మాట్లాడొచ్చా అనేసి అడిగారనమాట. పర్లేదు డాక్టర్ మాట్లాడండి అనేసి అన్నాను. అప్పుడే మా ముందు ఇంకొక పేషెంట్ ముందు మాట్లాడుతున్నారనమాట. అతని మాటలు నాకు బయటికి వినిపిస్తుంది. అతను ఒక 100 సార్లు బతిమలాడుతున్నాడు, మీకు వయసు అయ్యింది కానీ మీరు ఆపరేషన్ చేసుకోండి, నేను గ్యారంటీ చెప్తాను మీకు కళ్ళు వస్తుంది అంటే, ఇతనే షుగర్ ఉంది అనేసి ఒక అతను భయం పడుతూ ఉంటున్నారు, కానీ అతను ఆ డాక్టర్ అంతా ఫోర్స్ చేస్తున్నారు. సో నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాప బాగా తెలివిగా ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంది. సో ఇంకా ఏం చేద్దాం ఏంటంటే, నేను మళ్ళీ ఆ డాక్టర్ని అడుగుతున్నాను, ఒక 6 సంవత్సరాలప్పుడు ఆపరేషన్ ఏదైనా అవుతుందా సార్, ఒక 10 సంవత్సరాలప్పుడు అవుతుందా, ఎందుకంటే ముందు కాలం కంటే ఇప్పుడు కాలం ఎంతో డెవలప్ అయ్యి ఇంత దూరం వచ్చింది కదా, సో అలా పాపకి ఒక 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అవుతుందా అనేసి అడుగుతూనే ఉన్నాను. ఒక తల్లిగా మన ఆశ మనకు ఉంటుంది కదా, ఎప్పుడైనా నన్ను చూడదా అనేసి అదొక ఆశ ఉండి అడుగుతూనే ఉన్నాను అనమాట. అప్పుడు అడుగుతుంటే అతను అంటున్నారు, అనిత ఒక్క సెకండ్ అనేసి చెప్పండి సార్ అంటే, నీ కూతురు బాగా మంచి టాలెంట్గా ఉంది, తెలివిగా ఉంది, బాగా షార్ప్గా ఉంది, నువ్వేం అనుకోకుండా నువ్వు తీసుకువెళ్ళి బ్లైండ్ స్కూల్లో చదివించు అని అంటున్నారు. లేదు సార్ అని అంటే, లేదు నువ్వు బ్లైండ్ స్కూల్లో చదివించు, తను చాలా బాగా చదువుతుంది, మెమరీ పవర్ అంతా బాగానే ఉంది, సో అందువల్ల నువ్వు ఆ స్కూల్లో చదివించు అనేసి చెప్పారు. అప్పుడు మళ్ళీ ఇంకా
ఆలోచించి ఇంకా విజయనగరంలో అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు రాంటని చెప్తాను కానీ. సో అక్కడి నుంచి ఇక్కడ తమిళనాడుకి అయితే వచ్చేసాము. తమిళనాడులో అక్క వాళ్ళేమో మా తోడబుట్టిన అక్క వాళ్ళు తిరుపూర్లో ఉంటున్నారు కాబట్టి తిరుపూర్లో సెటిల్ అవుదామని చూస్తే తిరుపూర్లో పాపకి స్కూల్ లేదు, అక్కడ స్కూల్ లేదు కాబట్టి సరే ఇంకా పిన్ని వాళ్ళు ఇక్కడ ఉండేవారు కోయంబత్తూరులో. సో పిన్ని వాళ్ళ ఇంట్లో అమ్మ కూడా హోటల్లో వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు కోయంబత్తూరులో స్కూల్ ఉందని కనుక్కుంటే కోయంబత్తూరులో స్కూల్ ఉంది అనడం వల్ల టక్మని కోయంబత్తూరులో సెటిల్ అయిపోదామనేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కోయంబత్తూరులో సెటిల్ అయ్యాను. ఇక్కడ 5th దాకా చదివింది. ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒక స్కూటీ మీద వెళ్ళాను అంటే ఒక 20-25 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, అంత దూరమే అనమాట. ఫస్ట్లో బస్సులో వెళ్ళేదాన్ని, స్కూటీలో ఇంత దూరం వెళ్ళడం భయం వేసి తర్వాత స్కూటీలో అలవాటు చేసుకున్నాను. సో ఇటువైపు ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. సో 20-25 మినిట్స్లో నేనైతే వెళ్ళిపోగలను. వెళ్ళిపోయి తన్ని ఒక వారం వదిలేసి ఒక వారం అలా కూడా వెళ్తూ ఉండేదాన్ని అనమాట. మధ్యాహ్నం తలుచుకుంటే పాపను చూడాలి అనుకుంటే టక్మని వెళ్ళిపోతాను, చూసేస్తాను, వచ్చేస్తాను అనమాట. తిరిగి మళ్ళీ అలా ఉండేది. ఇక్కడ 5th వరకే కదా ఉంది, 5th కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుచిలో జాయిన్ చేయమని చెప్పేశారు. సో ఇక్కడి నుంచి నాకు దగ్గర ఒక 5 hours జర్నీ అవుతుంది. సో 6th నుంచి +2 దాకా గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేసాం. సో అక్కడ అంటే నాకు కొంచెం బాగుంది, స్కూల్ బాగుంది అనడం వల్ల ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు కింద సంవత్సరం జాయిన్ చేశాను. ఈ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ వెళ్ళిందనమాట. సెలవులకి ఇవన్నీ వస్తూ ఉంటుంది. నేను ఒక 1 week వదిలేసి 1 week తప్పకుండా వెళ్ళి చూసి తనకి ఏదైనా కావాలి అంటే కొనేసి ఇచ్చి చూసి వస్తూ ఉంటాను. ఇప్పుడు అంటే ఫస్ట్లో హాస్టల్ ఇక్కడ చూసినప్పుడు కూడా నేను హాస్టల్లో తన పక్కనే ఉండాలి, మనం ఇంటి దగ్గరికి రోజు తీసుకువెళ్ళిపోవచ్చు అనేసి ఇల్లు అక్కడే చూద్దాము, ఇంకా ఎలాగో కోయంబత్తూరులో సెటిల్ అయిపోదాం కదా అనేసి స్కూల్ పక్కన చూస్తే వాళ్ళు హెచ్ఎం మ్యామ్ చెప్పేశారు, మీరు ఇంటి పక్కన ఉండకండి అక్క, స్కూల్ పక్కన అస్సలు ఉండకండి, మిమ్మల్ని వదిలేసి తను ఎంత దూరంగా ఉండగలుగుతుందో అంత తనకి ధైర్యం వస్తుంది. మీరు లేకపోయినా సపోజ్ మీరు రేపు ఉంటారు ఉండరు అదంతా తెలియదు, సో మీరు లేకపోయినా కూడా దాన్ని బతకగలగాలి, అలాంటి ధైర్యాన్ని ఆడపిల్ల కాబట్టి మీరు ఇవ్వాలి అని అంటే ఇప్పటి నుంచే తనకి కొంచెం దూరంగా ఉండి అలవాటు చేసుకోండి, కానీ మీరు ఉన్నారు అన్న నమ్మకం తనకి ఎప్పుడూ ఉండాలి అనేసి చెప్పారు. సో అందువల్ల నేను అక్కడి నుంచి కొంచెం దూరంలో ఇల్లు చూసుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు తనకి బాగా అలవాటు అయ్యింది, కొత్త ఫ్రెండ్స్లో బయటికి వెళ్ళి ఒక్కొక్కటి నేర్చుకుంటుంది అనమాట. ఓ ఇలా అనేసి అంతకంటే నా షాప్లో చాలా ఎక్కువ నేర్చుకుంది. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు. సో కొంతమంది బాగా అర్థం చేసుకొని పాపను చూసిన వెంటనే అడగరనమాట, అడగకుండా పాప లేకుండా మళ్ళీ వస్తారు కదా, అప్పుడు పాపకి ఏంటయిందక్క, ఎందుకు కళ్ళు ఎలా ఉంది అనేసి అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, చూసిన వెంటనే బాధ తట్టుకోలేక టక్మని అడిగేస్తారు, మీ పాప కళ్ళు కనిపించదండి అనేసి. సో ఆ మాట అడిగిన వెంటనే మా పాప చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్లో ఫీల్ అయ్యేది, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చారు అంటే వాయిస్ వింటుంది అనమాట. తెలిసిన కస్టమర్ అంటే వాళ్ళు మళ్ళీ అడగరని తెలిసి బయటకు వచ్చి ఇలా ఆడుతూ ఉంటుంది. ఎవరైనా కొత్త కస్టమర్ వస్తున్నారు అంటే వచ్చి ఇక్కడ హెన్నా చైర్ వేస్తుంటానంట, ఆ హెన్నా చైర్లో కూర్చొని పోతుంది, అంటే తనని చూసి అడిగితే దానికి ఫీల్ అవుతుంది అనమాట. అందుకు సో మీరు ఇక మీద ఎవరైనా అంటే నా రిక్వెస్ట్ అనేసి అనుకోండి, ఎందుకంటే మీరు ఎవరైనా ఇంక మీద ఎప్పుడైనా ఎవరినైనా వికలాంగుల పిల్లల్ని కానీ ఎవరైనా చూశారు అంటే తల్లిళ్ళు ఎవరు వాళ్ళని కన్న తల్లిళ్ళు ఇలాగే పిల్లలు ఉండాలి అనేసి ఉంచరు. కంపల్సరీ ఒక 15 హాస్పిటల్ తిప్పకుండా ఉంచరు. సో చూసిన వెంటనే ఆ పిల్లలు ఉండగా దయచేసి అడగండి, ఎందుకు మీ పాప ఇలా ఉంది అనేసి మీరు అడగండి. ఇప్పుడు అడగండి, అది చెయ్యండి, కానీ మీకు బాధ ఉంటుంది, నేను తప్పు అని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, నా బిడ్డ ఫీల్ అవుతుంది అనమాట. అంటే నేను చెప్పిన తర్వాత నా కూతురు ఇంకా ఫీల్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద గొడవే అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎవరైనా వచ్చి అడిగారంటే మీరు ఏదైనా నా కూతురు ముందు అడిగారు అంటే తను ఫీల్ అవుతుందండి అన్నమాట వాళ్ళకి చెప్పేస్తున్నాను. సో చెప్పిన వెంటనే వాళ్ళు స్టాప్ చేసేస్తున్నారు. కంపల్సరీ వాళ్ళని హర్ట్ చేసినట్లే అవుతుంది, కానీ ఇక్కడ నా కూతురు కూడా బాధపడుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక 3 months నుంచి నేను చెప్తున్నాను, ఎందుకంటే అది కొంతమంది తెలిసి అడుగుతున్నారు, కొంతమంది కావాలని అడుగుతున్నారు, అందులో వాళ్ళకి ఏంటో ఒక ఆనందం దొరుకుతుందో మరి తెలీదు. సో చాలామంది అయితే ఇప్పుడు అడిగిన వాళ్ళు ఒక్కసారి అడిగారు అంటే మళ్ళీ రెండోసారి కూడా అడుగుతారు చూసి,
ఏంటక్క అనేసి. సో అది ఏదో మనల్ని ఏదో వేళాకోళం చేసి అడుగుతున్నట్లు, అందులో వాళ్ళకి ఏంటి ఆనందం వస్తుందో రానివ్వండి. కానీ ఇక మీద మీరు మాత్రం ఎవరినైనా చూస్తే దయచేసి నా కోసం అడగకండి. అడిగారు అంటే ఆ పిల్లలు ఫీల్ అవుతారు, ఆ తల్లిలు ఫీల్ అవుతారు. నార్మల్ పిల్లలతో మీరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. నీ పేరేంటి, మీది ఏంటి. చాలామంది ఇప్పుడు పాపను చూసారంటే చూసిన వెంటనే ఏమనకుండా చాక్లెట్లు తెచ్చేస్తారు. తెచ్చేసి అక్క ఏమనకండి, మేము పాపకి ఇస్తున్నామనేసి తన దగ్గర మాట్లాడేసి తనకి 2 చాక్లెట్లు ఇచ్చి వెళ్తారు. సో ఆ మాట అడగరు. తిని ఏంటి అనుకుంటుంది అంటే, అమ్మ ఎందుకు నాకు కొనిసి ఇచ్చారు అంటే, నువ్వు చిన్నపిల్ల కదా అందుకు నీకు కొనిసి ఇస్తే వెళ్తున్నారు చాక్లెట్లు అనేసి. నేనైనా ఎక్కడికైనా వెళ్తే తెలిసిన పిల్లలు ఉంటే చాక్లెట్ కొనిసి ఇస్తాను కదా, అలాగే నీకు కొనిసి ఇస్తున్నారు అనేసి చెప్పేసి తీసుకొస్తానన్నమాట. సో చాలా మాట్లాడేసాను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరిని నేను బాధ పెట్టడం కోసం నేను ఈ మాట అయితే చెప్పలేదండి. ఇది నార్మల్‌గా నా లైఫ్‌లో జరుగుతుంది. నేను ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నాను అనేసి. సో చాలామందికి ఇంట్లో పిల్లలు, హస్బెండ్స్ ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. అందుకని దాన్నే తలుచుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోకుండా మీకంటూ ఏదో ఒకటి బయటికి రండి. నిజంగా నేను ఈ పాటికి ఇన్ని సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండుంటే ఇలా ఉంటానా అనేసి తెలీదు. నేను అసలు అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి షాప్‌కి వచ్చేసాను అంటే ఇంటి సమస్యలంతా మర్చిపోతాననమాట. ఇక్కడికి వచ్చానంటే ఇక్కడ నా షాపు, నా వర్కు. సో మనల్ని మనం బిజీగా ఉంచుకుంటే ఇంకా వేరే ఆలోచనలకి మనకి టైం ఉండదు. ఇప్పుడు ఇంట్లో మన వారు తిట్టినా కూడా ఫస్ట్ నేను వర్క్‌కి వెళ్ళడానికి ముందు ఇతను తిట్టేసి వెళ్ళారంటే అతను తిరిగి నైట్ వచ్చినంత వరకు దాన్నే ఆలోచించుకొని, అమ్మో నన్ను తిట్టేశారని అలా ఏడుస్తూ బాధపడి కూర్చొని తలనొప్పి వచ్చి తల పగిలి ఇదంతా చేస్తూ ఉండేదాన్ని నేను. కానీ ఎప్పుడు ఒక వర్క్ మనకంటూ ఒక వర్క్ అనేసి వచ్చిందో ఇంకా అతను తిడితే తిట్టనీలే, ఈరోజు తిడతారు, మళ్ళీ తిడతారు, రేపు తిడతారు, తర్వాత చూసుకోవచ్చు. అది తిట్టారు అనేది ఆలోచన కూడా రాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి తినేసారా అన్న మాట అయితే అడుగుతూ ఉంటానన్నమాట. అప్పుడు నువ్వు నన్ను ఉదయం తిట్టావు కదా, అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను అని అప్పుడు గుర్తొస్తుంది. సో అంత బిజీగా అయిపోయానన్నమాట. సో ఈ బిజీగా అవ్వడం కూడా ఒక రకంగా నా కూతురికి నేను ధైర్యాన్ని ఇచ్చి ఇంత దూరం వస్తున్నాను. ఎందుకంటే నేను తన దగ్గర ఎప్పుడు ఫీల్ అవ్వను. దాని దగ్గర నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు నాకు భారంగా ఉన్నావు. మా వారు ఇంతవరకు ఆ మాట అనలేదు. నేను ఎప్పుడైనా సరే నీకు నా 2 కళ్ళు ఉన్నాయి, మీ నాన్నగారిది 2 కళ్ళు ఉంది, మీ అన్నీది 2 కళ్ళు ఉంది, మా అందరికీ 2 కళ్ళే ఉన్నాయి, కానీ నీకు 6 కళ్ళు ఉంది. సో నువ్వు లక్కీయే. సో మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అనేసి నేను అలా చెప్తూనే వస్తున్నానన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఉంటుంది బాధ అనేది, ఉండకుండా ఉండదు, ఉంటుంది. చాలాసార్లు తను బయటికి వెళ్దాం రా అనేసి వెళ్తున్నప్పుడు ఒక చెప్పుల్ని ఒక 5 నిమిషాల దాకా వెతుకుతుంది ఎక్కడ పెట్టానని తెలియకుండా. ఆ టైంకి ఏ దేవుణ్ణి ఎలా తిడతానో తెలియదు. ఆ దేవుణ్ణి అయితే అంతలా తిడతానన్నమాట గట్టిగా. నువ్వు ఎందుకు ఈ బిడ్డకి ఇలా చేసావు, ఇక మీద పుట్టిన పిల్లలకైనా ఇలా ఇవ్వకు అనేసి తిడతానన్నమాట. అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా కిందన ఒక వాటర్ బాటిల్ మూత కానీ ఏదో ఒకటి చేతిలో పట్టుకునేది కిందన పడేసిందంటే ఇలా ఒక పావు గంట వెతుకుతుంది. ఇలా చేతులు పెట్టుకొని వెతుకుతూ ఉంటే ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉంది నాకు. నేను చెప్పుకుంటాను, అనిత నీ కూతురికి ఇలా ఉంది, సో అందువల్ల తన సిచ్యువేషన్ అది తను వెతుకుతుంది అని చెప్పినా కూడా తను ఇలా అంటుంటే నాకు కొంచెం ఒక్కొక్కసారికి ఏదో ఒక కోపం, ఏదో ఒక చిరాకు వస్తుంది అనమాట. ఎందుకు నా కూతురికి ఇలా ఉంది అన్నట్లు అనుకుంటాను. కానీ అది తనకి రేపు ఎల్లుండో ఈ సిచ్యువేషన్ లేకుండా మనం ఉన్నా లేకపోయినా తనకి ఏంటి సేఫ్టీ చేయాలి, ఏది దానికి తావు చూపించాలి, ఎలా దాన్ని నడవాలి, ఎలా బయటికి ఉండాలి, సో అదంతా మనకి నేర్పించే బాధ్యత నాకు ఉంది. సో ఇంకా నా కూతురికి అయితే చాలా నేను నేర్పించాలి. ఇప్పటి వరకు చాలా కొంచెమే నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు 7th వెళ్ళినా ఒక 4th, 5th స్టాండర్డ్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తుంది. సో ఇంకా తనకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చి సో చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు నన్ను చూస్తూ నా కూతురు ఎలా ఫీల్ అవుతుందంటే, నేను ఇప్పుడు అంటుందన్నమాట, అమ్మ నేను రేపు పెద్ద అయ్యాక నేను బిజీ అయిపోతాను కదా, నేను జాబ్కి వెళ్ళాలి, నేను వర్క్ చేయాలి, మిమ్మల్ని ఇంటి దగ్గర ఉంచాలి, నేను వచ్చి బయలుదేరినప్పుడు మీకు ఫోన్ చేసి అమ్మ నాకు టిఫిన్ వండిసి పెట్టరా అని చెప్తాను, మీరు టిఫిన్ వండిసి పెడతారు, మిమ్మల్ని నేను హౌస్ వైఫ్గా ఉంచుతాను. సో నేను ఇలా ఉండడం వల్ల తనకి కూడా ఆలోచనలు వస్తుందన్నమాట. సో మీ ఇంట్లో మీ పిల్లలు
మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో మీరు అలా ఉండండి. అలా ఉంటేనే మీ పిల్లలకి మిమ్మల్ని చూసి మా అమ్మగారు ఇలా ఉంటున్నారు, మనం ఇలా ఉండాలి అనేసి అనుకుంటారు. సో మనం ఏదో ఒకటి చేస్తూ, మనం ఫోన్ యూజ్ చేస్తూ, మనం సరదాగా పడుకొని ఇలా మనం ఉంటూ ఉన్నాం అనుకోండి, మన పిల్లలు కూడా మనల్ని చూస్తే అలాగే తయారవుతారు. సో ఇది నాకు నా లైఫ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ నేను ఇంతవరకు చూసిన దాన్ని షేర్ చేసుకుంటున్నాను. సో తప్పుగా మాత్రం ఎవరు అనుకోకండి. మా పాప పేరైతే రిహా. సో మీకు ఇంతవరకు నా క్లాసెస్ యూస్ అవుతుంది, బాగా నచ్చింది, నేను బాగుండాలి అని అనుకున్నారు అంటే, నేను బాగున్నా బాగోకపోయినా ఆ విషెస్ అంతా నా కూతురికి మీరు చెప్తారు, మనస్ఫూర్తిగా తను బాగుండాలి అని మీరు అందరూ కోరుకున్నారు అంటేనే నిజంగా తను ఇంకా చాలా చాలా బాగుంటుంది అనే నమ్మకం అయితే నాకుంది. సో మీ అందరూ ఆశీర్వాదం కంపల్సరీ తనకు ఉండాలండి. ఇది ఒక సెల్ఫిష్గా అనుకోవచ్చు, ఎందుకంటే మనకేంటి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మన లైఫ్ చాలా అయిపోయింది అనమాట. సో నేను ఉన్నంత వరకు నన్ను చూసి నలుగురికి ఏదైనా నాకు తెలిసిన విద్య నేర్పించి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. సో మీరెవరైనా నేను బాగుండాలి అనడం కంటే నేను బాగుండాలి నా మనస్ఫూర్తిగా అనుకున్నారంటే నా కూతురు కూడా బాగుండాలి అనేసి మీరు అనుకోండి. సో ఏం మాట్లాడానో ఇంతవరకు ఏదేదో మాట్లాడేసాను అనుకుంటాను. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు నా వీడియోనైతే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రేపు ఎల్లుండి క్లాసెస్లో మీ ముందు ఉంటాను. ఇంకా చాలా విషయాలైతే మీ దగ్గర నేను షేర్ చేసుకుంటానండి. సో ఎవరైనా కష్టపడకుండా ఇంత దూరం రారు. అందరూ లైఫ్లో బయట చూసినంత ప్రకాశంగా ఉండదు, లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేసి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుందండి, దాన్ని తీసి మనం బయటికి రావాలి. సో అందువల్ల ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో బాయ్ అండి, ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. బాయ్.